నేను కేవలం పిలిస్తే ఇలా అని చెప్తే చాలు ఎంతమంది వచ్చారంటే నాకు చాలా ఆనందంగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుని నామానికి వేలాది వందనాలు. దేవుని కార్యాలు బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. ప్రియులారా, మరి ఇంతవరకు తణుకు నుండి వచ్చినటువంటి దైవ సేవకులు మీకు చక్కని వర్తమానం అందించారు. ఆ వర్తమానం బలమైనటువంటి వర్తమానం అని నమ్ముచున్నాను. చాలా బలంగా ఉంది. అందుకంటే నేను ఎక్కువ చెప్తే ఆ బలం మరలా బలహీన పడిపోతుందని నేను విశ్వసిస్తూ ఉన్నాను. ఆ బలమైనటువంటి వాక్యమే మీకు ఈ రోజు అందించినటువంటి జీవాహారం. తర్వాత రోధించాలి అంటూ మాట్లాడినటువంటి మెల్కిసెదెక్ పాస్టర్ గారిని బట్టి కూడా వందనాలు. మనం రోదన చేయాలని చెప్తూ ఉన్నారు. ప్రియులారా, ఒక కుక్క ఆ వీధిన పోతూ ఉంది. ఆ వీధిన పోతున్నటువంటి కుక్క ఎవరో స్కూటర్తో గుద్దేశారు. దాని కాలు విరిగిపోయింది. అప్పుడే ఒక చిన్న కుమారుడు, వారికి చిన్న అబ్బాయి కాన్వెంట్ కి వెళ్తూ ఉన్నాడు. వాడి వయసు ఎంతో ఉండదు, ఒక 5 సంవత్సరాల వయసు కుర్రవాడు, చాలా చిన్నవాడు. కాన్వెంట్ కి బ్యాగ్ తగిలించుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఈ కాలు విరిగినటువంటి కుక్కను చూశాడు. కాన్వెంట్ కి వెళ్ళడం మానేసి ఆ కుక్కను తీసుకుని ఇంటికి వచ్చాడు. హల్లెలూయా. ఆ కుక్కను తీసుకుని ఇంటికి వచ్చి వాళ్ళ డాడీతో అంటున్నాడు, డాడీ, ఈ కుక్కని ఎవరో గుద్దేశారు, దీని కాలు విరిగిపోయి ఏడుస్తుంటే నాకు ఏడుపు వచ్చేసింది, అందుకే నేను స్కూల్ మానేసా, ఇదిగో ఈ కుక్కను తీసుకొచ్చాను, నువ్వేం చేస్తావు నాకు తెలీదు, దీని కాలు బాగుపడాలన్నాడట. అంటే వాళ్ళ డాడీ పశువుల డాక్టర్. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళ డాడీ పశువుల డాక్టర్, పశువులకు వైద్యం చేయడం చూశాడు కనుక ఈ కుక్కకి కూడా ఏదో చేస్తాడు అనేటటువంటి బలమైన విశ్వాసంతో ఆ కుక్కను తీసుకుని ఇంటికి వచ్చి, నువ్వేం చేస్తావు తెలియదు, దీనికి కాలు మంచిగా ఉండాలి, ఈ కుక్క బ్రతకాలి అన్నాడట. తండ్రి వెంటనే సరే దాన్ని తీసుకెళ్లి ఆ స్లెటర్ మీద పడుకోబెట్టి ఉన్నారట. అక్కడికి వెళ్ళి దాన్ని ఆ పడక మీద పడుకోబెడితే వాళ్ళ నాన్న 2 కర్రలు తీసుకొచ్చి దాని కాలుకి కట్టు వేసి దాన్ని స్ట్రైట్ గా చేసి అన్నాడట, మరి ఎవరే తీసుకొచ్చావు కానీ ఈ కుక్క 4 రోజుల వరకు నడవకూడదు, తిరగకూడదు, దీని బాధ్యత నీదే అన్నాడట. ఏమన్నాడు? ఈ కుక్క నడవకూడదు, తిరగకూడదు, దీని బాధ్యత నీదే అన్నాడట. అలాగే డాడీ అన్నాడు. ఇంకా కాన్వెంట్కి వెళ్ళడం మానేశాడు 5 రోజుల కుర్రాడు. ఆ కుక్కనే పట్టుకుని ఉన్నాడు, ఆ కుక్కనే చూస్తున్నాడు, కుక్కకి అన్నం పెడుతున్నాడు, పడుకోబెట్టుకున్నాడు, ప్రక్కన పడుకోబెట్టుకున్నాడు. తర్వాత వెళ్ళి వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళిపోతున్నాడు అది పడుకోగానే. కాబట్టి ఆ కుక్కని 5 దినాలు కాపాడిన తర్వాత దాని కాలు బాగుపడి గెంతులు వేసుకుంటే అప్పుడు వాళ్ళ డాడీ అన్నాడట, ఇంకా దాన్ని విడిచిపెట్టే అన్నాడట. హల్లెలూయా. అప్పుడు ఆ బాబు ఏం చేశాడంటే కుక్కను తీసుకెళ్లి వీధిలో విడిచిపెట్టేశాడు. వీధులకు విడిచిపెట్టగానే అది తోక ఆడించుకుంటూ వెళ్ళిపోయింది, పరిగెట్టుకుంటూ చెంగిన గంతులు వేసుకుంటూ మునుపటి కుక్క వలె మరలా అది వెళ్ళిపోయింది. తర్వాత బాబు కాన్వెంట్కి వెళ్ళిపోతున్నాడు. మామూలుగానే వాడి దినచర్య జరుగుతున్నాయి. వస్తున్నాడు, వెళ్తున్నాడు. కొన్ని దినాల తర్వాత ఒక జోరున వర్షం పడుతూ ఉంది. ఒక పెద్ద వర్షం పడుతూ ఉంటే పిల్లరా ఆ వర్షంలో వీళ్ళందరూ గది తలుపులన్నీ వేసుకొని కూర్చొని ఆ రాత్రి వాళ్ళు భోజనం చేస్తూ ఉన్నారు. డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తండ్రి, కుమారుడు, తల్లి భోజనం చేస్తూ ఉంటే ఈ పెద్ద వర్షం పడుతున్న సమయంలో వీరి యొక్క తలుపు కిర్రమంటుందంట. సౌండ్ వస్తుంది. ఏంట్రా సౌండ్ అనుకుని, వర్షం పడుతుంది కదా ఏదోలే అని కొంచెం సేపు ఆగి ఉన్నారు. మరలా అది కిర్రమని సౌండ్ వస్తుందంట. అరే ఏంటో చూడన్నా వెళ్ళి అని చెప్తే వీడు బాబు చేసినటువంటి కుక్క వచ్చి కాళ్ళతో గోగుతూ తలుపుని. వెంటనే తలుపు తీసిన వెంటనే కుక్క కనబడగానే అన్నాడు, హే చిన్ని వచ్చేసావా అని దాన్ని కౌగిలించుకోవాలని, ముద్దు పెట్టుకోవాలని, లేకపోతే దాంతో ఆడుకోవాలని కొన్నాడు అనుకుంటే ఆ కుక్క ఏం చేసిందంటే వీడి చేతుల నుంచి పారిపోయి గేట్ దగ్గరికి వెళ్ళిందంట. ఎందుకు అలా వెళ్ళిపోతున్న వర్షంలో చూస్తే మరొక కాలు విరిగినటువంటి కుక్క తీసుకొచ్చింది. హల్లెలూయా. మరొక కాలు విరిగినటువంటి కుక్కని ఆ కుక్క తీసుకొచ్చి గేట్ దగ్గర చూస్తే, నీకు బాగు చేశానని మళ్ళా దాన్ని తీసుకొచ్చావా అని వాడు ఆనందించి ఆ కుక్కను తీసుకొని వెళ్ళి తండ్రికి చూపించి, దానా మన కుక్క బాగుపడింది కదా, ఇది వెళ్ళి మరొక కుక్కను తీసుకొచ్చింది అని చెప్తే తండ్రి సంతోషించి సరే అని దానికి వైద్యం చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఆ కుక్క ఉన్నటువంటి జ్ఞానం, ఆ కుక్కకు ఉన్నటువంటి విశ్వాసం మనలో ఉందా?
ఉపదేశం బోధించడమే బాధ్యత, ఒక అపోస్తలు బోధించడమే బాధ్యత, లేకపోతే ఒక పాస్టర్ బోధించడమే బాధ్యత, ఒక గురువు బోధించడమే బాధ్యత సువార్తని. ఈ సువార్తని అందుకున్నటువంటి ప్రతి ఒక్కరి బాధ్యత, నీవు బాగుపడ్డావు కనుక నీవు నశించినటువంటి ఆత్మను మరొకరిని తీసుకురావాలి. హల్లెలూయా. కుక్కకున్నటువంటి విశ్వాసం, ఆ కుక్క నన్ను బాగు చేసినటువంటి డాక్టర్ నిన్ను కూడా బాగు చేస్తాడు అని తీసుకొచ్చింది. నన్ను బాగు చేసినటువంటి యేసయ్య నిన్ను కూడా బాగు చేస్తాడని నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులారా, మనము నమ్మకమైనటువంటి, పోయినసారి నేను మీతో చెప్పినప్పుడు, మనము నమ్మకమైనటువంటి వారముగా, పిలువబడినటువంటి వారముగా, విశ్వాసముగా మనం ఉండాలి అని చెప్తూ మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పారు. క్రీస్తునందు నమ్మకమైనటువంటి వారు, పిలువబడిన వారు అనేక మంది, ఏర్పరచబడిన వారు అనేక మంది, కానీ నమ్మకమైనటువంటి వారు ముగ్గురు. హల్లెలూయా. వారెవరు? యోహాను, పేతురు, యాకోబు. వీరు మాత్రమే 12 మంది శిష్యుల్లో యేసు యొక్క రూపాన్ని చూడగలిగారు. హల్లెలూయా. ఎందుకంటే వారు దేవుని మెప్పును పొందగలిగారు, నమ్మకమైనటువంటి వారిగా బ్రతికారు. ప్రియులారా, ఈరోజు 2వ తిమోతి 1వ అధ్యాయము 9వ మాట ఒక్కసారి చదవండి. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షతను బయలుపరచబడినదియునైనా కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో. ఎలా పిలుచుకున్నాడండి మనల్ని దేవుడు? ఎలా పిలుచుకున్నాడు మనల్ని? పరిశుద్ధమైన పిలుపుతో మనల్ని పిలుచుకున్నాడు. ప్రియులారా,